హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈరోజు ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా కళ్ళు తిరిగి డీహైడ్రేట్కి గురై తనూజ కింద పడిపోయింది. హౌస్ మేట్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తనూజ కనీసం కళ్ళు కూడా తెరవలేని స్థితిలోకి వెళ్ళిపోవడంతో ఇక బిగ్ బాస్ కలువ చేసుకుని మెడికల్ రూమ్కి తీసుకురమ్మని చెప్పిన సంగతి తెలిసిందే. మెడికల్ రూమ్లో దాదాపుగా 2 గంటల పాటు తనూజకి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా మాట్లాడి ఏమైంది, ఎందుకు అలా నీరసంగా ఉన్నావు అంటూ అడిగి ఆ తర్వాత డాక్టర్స్ కొన్ని ట్యాబ్లెట్స్ కూడా రాసిచ్చి హౌస్లోకి అయితే తిరిగి పంపించడం అయితే జరిగింది. దీంతో తనూజ మెడికల్ రూమ్ నుంచి హౌస్లోకి వచ్చిందని చెప్పవచ్చు. సో ఏదేమైనా కూడా బిగ్ బాస్ అలాగే హౌస్ మేట్స్, బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా తనూజ కుప్పకూలిపోవడంతో ఒకంత షాక్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే తనూజ ప్రస్తుతం ఈ సీజన్ స్టార్ కంటెస్టెంట్గా టాప్ గేర్లో టైటిల్ వైపు దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం మొత్తం ఆరోగ్య కారణంగా కొంచెం అనీజీగా అనిపించినప్పటికీ టాస్కుల్లో మాత్రం తగ్గకుండా అయితే టాస్క్ ఆడుతూనే కనిపించింది. కానీ ఈరోజు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్ని చేసినా కూడా, ఎంత ప్రయత్నం చేసినా కూడా కళ్ళు కూడా తెరకపోవడంతో తనూజకి ఏమైందో, అసలు మళ్ళీ ఇంట్లోకి వస్తుందా రాదా అని అందరూ ఆలోచనల్లో అయితే పడ్డారు. అయితే ఎట్టకేలకి తనూజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టింది అని చెప్పవచ్చు. మరి తనూజ ఆరోగ్యపరంగా ఇలాంటి కారణాలన్నీ ఎదుర్కొని చివరికి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని, అలాగే తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.